వెల్కమ్ టు క్లియర్ కట్. నేను మీ సతీష్. టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైనా దాచకుండా దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు పాయింట్ టు ది పాయింట్ అనాలిసిస్తో క్లియర్ కట్గా తేల్చేద్దాం. అసలు చంద్రబాబు వ్యూహం ఏంటి? ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు, రాష్ట్రంలో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఇదే డౌట్. జాతీయ మీడియాలో చంద్రబాబు వ్యాఖ్యల వెనుక ఉన్న స్ట్రాటజీ ఏమిటని అంతా తెగ చర్చించుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెబుతున్న విజన్ 2047కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాదు, పీఎం మోదీపై ప్రశంసలు కూడా కురిపించారు బాబు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసమే గతంలో విభేదించానని క్లారిటీ ఇవ్వడము చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబు కామెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి వెనక రాజకీయం ఏమైనా దాగుందా అనే సందేహం తలెత్తుతోంది. ముఖ్యంగా చంద్రబాబు తిరిగి ఎన్డీఏలో చేరాలనుకుంటున్నారా? ప్రధానిపై ప్రశంసల వెనుకున్న లెక్కేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. బీఆర్ఎస్ను గద్దె దించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ బీజేపీ నేతల నోటి నుంచి సేమ్ డైలాగ్ వినిపిస్తోంది. అదే ఆల్టర్నేట్. బీజేపీ నుంచి ఇదే డైలాగ్, కాంగ్రెస్ నుంచి ఇదే మాట. రెండు పార్టీలు బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ మేమే అని చెబుతున్నాయి. ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు రెండు పార్టీలు గట్టిగా ట్రై చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. మరి గులాబీ పార్టీకి నిజమైన ఆల్టర్నేటివ్ ఏ పార్టీ? కాంగ్రెసా లేక బీజేపీయా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. టీడీపీ, బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య ఒకప్పుడు పెవికాల్ని మించిన బంధం ఉండేది. తర్వాత ఆ బంధం బద్దలైపోయింది. రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది. తర్వాత ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు 4 ఏళ్లుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించారో అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం బాబు తీసుకున్నంత సీరియస్గా టీడీపీతో దోస్తీ కోరుకోవడం లేదు. పగిలిన అద్దం అతకదు, తెంచుకున్న పొత్తు మళ్ళీ పొడవదు లాంటి డైలాగులు లోపల బాగానే చెప్తున్నారు. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్లో చంద్రబాబు చేసిన కామెంట్లను పరిశీలిస్తే మాత్రం ఆయన మళ్ళీ ఎన్డీఏ వైపు అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్న ఆంధ్ర రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. మళ్ళీ బీజేపీతో జత కట్టేందుకు బాబు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అనే సందేహం కలుగుతోంది. అటు దేశాభివృద్ధికి, భారత జాతి అభ్యున్నతికి ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న విధానాలను తాను సమర్థిస్తున్నానని చెప్పారు చంద్రబాబు. అంతేకాదు, ప్రధాని ప్రతిపాదిస్తున్న విజన్ 2047తో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నానని అన్నారు. ఇక ప్రధాని దేశం కోసం ఆలోచిస్తున్నప్పుడు ఆయన దారిలోనే మనము వెళ్తే తప్పేంటని బాబు ప్రశ్నించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కామెంట్లే ఏపీలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బాబు మళ్ళీ ఎన్డీఏ వైపు చూస్తున్నారా అనే అనుమానం తలెత్తేలా చేశాయి. ప్రధానిపై ప్రశంసలు కురిపించడమే కాదు, గతంలో ఆంధ్రప్రదేశ్కు లైఫ్ లైన్ లాంటి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసమే కేంద్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చింది తప్ప కేంద్రం విధానాలతో ఎప్పుడూ విభేదించలేదని కూడా బాబు స్పష్టం చేశారు. ఏపీ కోసమే అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప అది బీజేపీ మీద కోపంతో కాదనే సంకేతం వెళ్లేలా బాబు కామెంట్లు ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు విషయంలో మోదీ వైఖరిలోనూ మార్పు వచ్చిందా అనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలే బీజేపీ, టీడీపీని దగ్గర చేసేందుకు దోహదపడుతున్నాయా? మెజార్టీ తెలంగాణ బీజేపీ నేతల ఆమోదంతోనే టీడీపీ, బీజేపీ దగ్గరయ్యేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో మళ్ళీ బీజేపీతో పొత్తు పొడిచే అవకాశం ఉందా? దానికోసమే బాబు అలా మాట్లాడారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాతే బీజేపీ హైకమాండ్లో కొంత మార్పు వచ్చిందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. చంద్రబాబుని రిపబ్లిక్ టీవీ కార్యక్రమానికి ఆహ్వానించడం వెనక పెద్ద కథే నడిచిందని రాజకీయ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తోంది. పైగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విజన్ 2047 గురించి మాట్లాడుతున్న ఎన్డీఏతర పార్టీ ఒక్క టీడీపీ మాత్రమే. అందుకే ఇంత చర్చ సాగుతోంది. ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లోనూ రాష్ట్ర ప్రజల్లోనూ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, ప్రధానిపై చంద్రబాబు ప్రశంసల వెనుక వ్యూహం ఏంటి? రెండో ప్రశ్న, చంద్రబాబు మళ్ళీ ఎన్డీఏలోకి చేరాలనుకుంటున్నారా? ఇక మూడో ప్రశ్న, పవన్ ఢిల్లీ టూర్ తర్వాత బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందా? ఇక నాలుగో ప్రశ్న, కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి కోసమే
చంద్రబాబుతో ప్రోగ్రాం ప్లాన్ చేశారా? చంద్రబాబు 4 ఏళ్లుగా ఎన్డీఏతో దోస్తీ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు బాబు ప్రపోజల్స్ని పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ సానుభూతి పరులు పనిచేశారు. దాంతో బీజేపీ కొంత నష్టపోయింది. అందువల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న చంద్రబాబు లాంటి నేతతో తమకు అనుకూలంగా మాట్లాడించి కొంత లబ్ధి పొందాలని బీజేపీ వేసిన ఎత్తుగడేమోనన్న చర్చ కూడా సాగుతోంది. అయితే బాబును వాడుకుందామని బీజేపీ ట్రై చేసినా దానిని కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్రంలో విధానాలను ప్రశంసించి ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పైగా ఇప్పుడు జనంలో ఎలాంటి చర్చ జరుగుతోందో తెలుసుకొని అందుకు అనుగుణంగా చంద్రబాబు అడుగులు వేస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక ఇదే చంద్రబాబు రిపబ్లిక్ టీవీలో ఏపీ రాజకీయాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ బాబును టార్గెట్ చేస్తూ జగన్ విమర్శలు గుప్పించడం కూడా చర్చకు దారితీస్తోంది. పులికి వయసు అయిపోయినా ఇంకా ఏదో చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ కథలు చెబుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు ఎన్డీఏకు దగ్గరవుతున్నారన్న అంచనాతోనే జగన్ బాబును టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానం కూడా తలెత్తుతోంది. అయితే రాజకీయ పరిస్థితులు ఎలాంటివైనా అవతల పార్టీల ఎత్తుగడలు ఎలా ఉన్నా వాటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవటంలో చంద్రబాబు దిట్ట అనే విషయం అందరికీ తెలుసు. అందుకే అప్పుడప్పుడు రాజకీయం కూడా చంద్రబాబు చేసే రాజకీయాన్ని చూసి మురిసిపోతుందని తెలుగుదేశం నాయకులు చెబుతుంటారు. ఏదేమైనా ఎన్డీఏలో మళ్ళీ చేరేందుకు చంద్రబాబు ఎంతగానో వెయిట్ చేస్తున్నారనేది మాత్రం క్లియర్ కట్. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇదొక రకమైన రాజకీయం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇది మరో రకమైన రాజకీయం. కానీ తెలంగాణలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయమే వేరు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అధికార పార్టీపై పోరాటం చేయాల్సింది పోయి అధికారంలోకి ఎలా రావాలన్న దానిపై ఫోకస్ పెట్టాల్సింది పోయి బీజేపీ కాదు మేమే ఆల్టర్నేటివ్ అని కాంగ్రెస్, హస్తం పార్టీ కాదు మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ పోటాపోటీ రాజకీయం చేస్తున్నాయి. రెండు పార్టీలు జనానికి దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ తర్వాత ఆల్టర్నేటివ్ తామే అని ప్రజలు అనుకునేలా చేసేందుకు ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీలు చేయాల్సిన అసలు రాజకీయం పక్కదారి పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఇటీవల జరిగిన పొలిటికల్ ఎపిసోడే ఎగ్జాంపుల్గా చూపుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ ఆరోపణలు చేయడం, దానికి రేవంత్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయటం లాంటి పరిణామాలన్నీ కొత్త చర్చకు దారితీశాయి. అధికార పార్టీకి సవాళ్లు విసిరాల్సిన ప్రతిపక్ష నేతలే వాళ్ళలో వాళ్ళు ఎలా పోట్లాడుకుంటున్నారన్న టాక్ మొదలైంది. మునుగోడు ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డికి 25 కోట్లు అందాయని, ఆ రెండు పార్టీలు ఒకటేనని ఈటెల రాజేందర్ ఆరోపించారు. దాంతో బాగా హట్ అయిన రేవంత్ రెడ్డి ఈటెలకు సవాల్ విసరడం, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడం, భావోద్వేగానికి గురవ్వడం లాంటివన్నీ రాజకీయంగా పెద్ద రచ్చకే దారితీశాయి. తర్వాత రేవంత్ ప్రమాణంపై రెస్పాండ్ అయిన ఈటెల తనను తీవ్ర వ్యాఖ్యలతో విమర్శించడం పట్ల ఫైర్ అయ్యారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ రాష్ట్రంలో రాజకీయ రచ్చకు దారితీసింది. ఇదంతా రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ఆల్టర్నేటివ్ చెప్పుకోవడం కోసమే చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే. అందుకోసం ఇప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై పోరాడాలి. ఆ పార్టీని పవర్లోకి నుంచి దించేందుకు అవసరమైన ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రణాళికలు రచించాలి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వాటి పోరాటం ఉండాలి అనే చర్చ సాగుతోంది. అలా చేయకుండా కాంగ్రెస్, బీజేపీ ఆల్టర్నేట్ తామేనని చెప్పుకోవడం మీదే ఫోకస్ పెడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. పైగా ఈ మధ్యకాలంలో రెండు పార్టీల్లోకి వలసలు పెరిగిపోయాయి. కొత్త నాయకులు బాగానే చేరుతున్నారు. ఈ చేరికలు చూపించి కూడా ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఆ రెండు పార్టీలు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ తామేనని లీడర్లు భావించారు కాబట్టే తమ పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కోసం రెండు పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. వీళ్ళిద్దరికీ కావలసినంత పొలిటికల్ ఇమేజ్ ఉండడంతో వాళ్ళు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నాయి.
కాంగ్రెస్ బీజేపీల ప్రత్యామ్నాయం ప్రచారంపై తెలంగాణ రాజకీయ వర్గాలు ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ కాంగ్రెసా బీజేపీయా? రెండో ప్రశ్న, ఆల్టర్నేట్ అని చెప్పుకోవడంపైనే ఎందుకు ఫోకస్ పెట్టారు? మూడో ప్రశ్న, రేవంత్ ఈటెల సవాల్ ఎపిసోడ్ కూడా ఇందులో భాగమేనా? నాలుగో ప్రశ్న, బీజేపీ కాంగ్రెస్ పోరుతో లాభపడేది బీఆర్ఎస్ఏనా? తెలంగాణలో ఈ ఆల్టర్నేట్ రాజకీయం ఇప్పటి నుంచి జరుగుతుందేమీ కాదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ఇదే మాట చెబుతోంది. గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం మొదలుపెట్టింది. తర్వాత కాంగ్రెస్ కాస్త బలహీనపడ్డం, ఈ మధ్యకాలంలో బీజేపీ కొంత బలపడడంతో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ క్యాంపెయిన్ని బీజేపీ హైజాక్ చేసింది. పార్టీలో కొంత జోష్ రాగానే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం మొదలుపెట్టేసింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ కూడా మళ్ళీ అదే మాట ఎత్తుకుంది. రెండు పార్టీలు బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఓ రేంజ్లో ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ బీజేపీలే కాదు, వైఎస్ షర్మిల కూడా నేను లైన్లో ఉన్నానంటున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి పాదయాత్రలతో జనంలోకి వెళ్తూ తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ఆవిడ కూడా అధికారంలో లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఆంధ్ర కావడమే పెద్ద మైనస్ అనే టాక్ వినిపిస్తోంది. పైగా షర్మిల దూకుడు స్వభావం కూడా ఆమెకు నెగిటివ్గా మారుతుందన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణ కోడలుగా రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, పార్టీ పెట్టడం, అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయడం, గులాబీ పార్టీని గద్దె దించుతామన్న డైలాగులు పేల్చడం, ఇలా షర్మిల కూడా ఈ మధ్య బాగానే ఫోకస్ అవుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలతో కాదు, తనకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని జనంలోకి వెళ్తున్నారు. కానీ ఆమెకున్న ఆంధ్ర నేపథ్యమే అతిపెద్ద అవరోధమని అంటున్నారు విశ్లేషకులు. పాలిటిక్స్లో అగ్రెసివ్గా ఉండడం వరకు ఓకే, కానీ పదే పదే అదే రిపీట్ అయితే కూడా పరిస్థితులు మారిపోతాయి. బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో ఆల్టర్నేట్ తామేనని చెప్పుకోవడం దాకా బాగానే ఉన్న ప్రత్యామ్నామి ఎవరో డిసైడ్ చేసేది మాత్రం ఓటర్లే. వాళ్ళు తమకు నచ్చిన పార్టీనే ఆల్టర్నేటివ్గా ఎంచుకుంటారు, ఎన్నికల్లో గెలిపిస్తారు, అధికారం అప్పగిస్తారు. అప్పటిదాకా అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా జనానికి మరో ఆప్షన్ మాత్రమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీలు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకోవడం మీద కాకుండా అధికారం కోసం అవసరమైన వ్యూహాలు సిద్ధం చేసుకోవడం మీద దృష్టి పెడితే కొంతైనా లాభం ఉంటుందనేది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదాన్లోకి దిగిపోయారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా మంటను మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగులకు ఫిట్టింగులు పెడుతున్న లీడర్లు ఎవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసుగుర్రాల్లో చూద్దాం. వనపర్తి ఉమ్మడి పాలమూరులో హాట్ సీట్, పైగా రాజకీయ ఉద్దండులున్న సెగ్మెంట్. అలాంటి చోట లోకల్ పాలిటిక్స్ ఎంతో రసవత్తరంగా మారాయి. మంత్రి నిరంజన్ రెడ్డి వరుసగా రెండోసారి గెలవాలని చూస్తుంటే ఎలాగైనా సరే వనపర్తిలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. సీనియర్ నేత రావుల కోసం రెండు ప్రధాన పార్టీలు ఎదురు చూస్తున్నాయి. దాంతో రాబోయే ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యర్థులుగా ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది. వనపర్తి కోటపై ఈసారి జెండా ఎగరేసే పార్టీ ఏదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రతి వ్యూహాల రచనలో బిజీ అయిపోయాయి. బీఆర్ఎస్ కు మంత్రి నిరంజన్ రెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి ఉండగా బీజేపీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి వేటలో పడ్డాయి. ఇక వనపర్తి ఓటర్లు ఇచ్చే తీర్పు కూడా విలక్షణంగా ఉంటూ వస్తోంది.
అది కూడా పార్టీలను టెన్షన్ పెడుతోంది. 1952లో వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 16 సార్లు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన స్థానాల్లో వనపర్తి ఒకటి. ఇప్పటి వరకు ఈ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినన్ని సార్లు మరే పార్టీ క్యాండిడేట్లు విజయం సాధించలేదు. మధ్యలో 4 సార్లు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఇక మొట్టమొదటిసారి వనపర్తి కోటపై గులాబీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలో 7 మండలాలున్నాయి. అవి పెబ్బేరు, వనపర్తి, గోపాల్పేట, పెద్దమందడి, రేవల్లి, శ్రీరంగాపురం, కిల్లా ఘనపూర్. వీటి పరిధిలో మొత్తం 2,31,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీళ్లలో బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. యాదవులతో పాటు దళిత సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వనపర్తిలో కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి మంత్రిగాను పనిచేశారు. తెలుగుదేశం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తొలిసారి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్ రెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. వనపర్తి రాజకీయాల్లో ముందు నుంచి చిన్నారెడ్డి రావుల మధ్యే నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత లోకల్ పాలిటిక్స్ లో ఊహించని మార్పులొచ్చాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా వీచినా వనపర్తిలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిలోనే లేకుండా పోయినా ఇప్పటికీ పార్టీని వీడకుండా టీడీపీ క్యాడర్ని కాపాడుకుంటూ వస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. వనపర్తిపై పట్టు కోల్పోకుండా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిన నిరంజన్ రెడ్డి గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. కేసీఆర్ క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల తర్వాత వనపర్తి నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, టీడీపీకి చెందిన నాయకులను, కార్యకర్తలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో ఆ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి. అలా వనపర్తిలో బీఆర్ఎస్ ని బలోపేతం చేయడంలో నిరంజన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లోనూ అధిష్టానం మళ్లీ ఆయన్నే బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనపర్తిలో ప్రస్తుతానికి మంత్రి నిరంజన్ రెడ్డికి తిరుగులేని పరిస్థితులు ఉన్నా కొంతకాలం క్రితమే సొంత పార్టీ నేతల్లోనే ఆయనపై వ్యతిరేకత మొదలైంది. కొన్నాళ్ల క్రితమే వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. ఆయనతో పాటు 4 ఎంపీపీలు పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో ఎన్నికల నాటికి వనపర్తి బీఆర్ఎస్ లో తిరుగుబాటు నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్ని నిరంజన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. వనపర్తి ఒకప్పుడు కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం కావడంతో హైకమాండ్ ఈ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే మళ్లీ వనపర్తిపై పట్టు సాధించాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో నిలుస్తారా లేదా అన్నదే ఆసక్తిగా మారింది. మరోవైపు యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి టికెట్ రేస్లో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం తనకే అవకాశం ఇస్తుందని, అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని అనుచరులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తే నిరంజన్ రెడ్డిపై పోటీకి సిద్ధమన్నట్లుగా తన అనుచరులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై రకరకాల చర్చ సాగుతోంది. మరోవైపు తెలుగుదేశంలో ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ని కాంగ్రెస్ తరపున వనపర్తి బరిలో దించాలనే ఆలోచనలోనూ కాంగ్రెస్ నాయకత్వం ఉందనే టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు రావుల అత్యంత సన్నిహితుడుగా ఉండడంతో
కాంగ్రెస్ ఈ విధంగా పావులు కదిపే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది. బీజేపీ విషయానికొస్తే వనపర్తిలో పోటీకి ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కోసం వేట మొదలుపెట్టింది. మరోవైపు మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించి పార్టీ తరపున ఆయన్నే బరిలో దించేందుకు కూడా బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రి నిరంజన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి బీజేపీ నేతలకు కూడా టచ్ లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి లేకపోవడంతో వనపర్తిలో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తారనే ధీమాలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. అయితే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జూపల్లి చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీశాయి. దాంతో ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. వనపర్తిలో పర్యటించి నిరంజన్ రెడ్డి గురించి అసలు నిజాల్ని బయట పెడతాను అని సవాల్ విసిరారు. మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కొల్లాపూర్లో పర్యటించి జూపల్లికి వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. దాంతో రెండు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వనపర్తిలో కాంగ్రెస్ బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థులను బట్టే మంత్రి నిరంజన్ రెడ్డి భవితవ్యం ఆధారపడి ఉంది. ఇది ఇవాల్టి క్లియర్ కట్. మరింత అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.